కూడా కావులో చెప్తారు. ఆయన ఈ దాన రక్త కాటేరు వచ్చాది, తెల్లారుజామున బాగా 3 గంటలకు వచ్చాది. ఇక్కడ వచ్చా ఈ దాన మిడైన వాళ్ళు ముగ్గురిని ఎత్తుకొని వెళ్ళిపోతాది. 3 నెలలకు లోపల ముగ్గురు వెళ్ళిపోతారని చెప్పినాడు ఆయన. చెప్పినాడు. ఆయన చెప్పినట్టే జరిగింది. నేను వచ్చిన ఈదిలేక ఆయన చెప్తాంటే నేను ఆయన అనసూయత చచ్చిపోక ముందు వీళ్ళందరూ ఇనుకొని అన్నారు, గమ్మంగా పడుకొని ఇళ్ళలో ఎవరు లేచి రాలే. ఆయన అంతకు ఆయనే చెప్పుకుంటా అన్నాడా ఇదిలోకి వచ్చా అరుచాడు ఇంటి ముందరకు వచ్చే మనమే లేచింది లేనిది ఈనేది లేనిది అన్ని తెలిసాయి ఆయనక. వాళ్ళు ఇంట గుమ్మకు పడుకొని అన్నారు లేచి రాకుండా. నేను వీడి కడమ లేచి వచ్చి ఏం చేయాలని చెప్పినాడు ఈయన. దాన్ని తొలగట్టుకోవాలన్నాడా. తొలగట్టుకోవాలంటే వీళ్ళందరూ లేచి పొద్దున్నే చెప్పిన తెల్లారి నాకు కూడా నేను ఆయన ఉన్నాడు గొడగొడుకున్నాడు ఊర్లోనే. అందరూ ఇట్లా చెప్తారు, వాళ్ళు చెప్పేది నిజం జరుగుతుంది, మనం ఏదన్నా చేసుకోవాలా ఇదాన్నే పోతాదంట. మిడైన వాళ్ళు పోతారంట, మగవాళ్ళు పోతారా ఆడవాళ్ళు పోతారా, తొలగట్టుకోవాలని చెప్తే వీళ్ళు తాస్కారం చేస్తాను. వీళ్ళు అప్పుడు మీ అత్త సీనోళ్ళ అమ్మ చచ్చిపోయేటప్పుడు కూడా బొడవడకలో చెప్పినాడు. నిజం సుజాత ఏం చెప్పినాడంటే, ఈ పలానా టైంలో పలానా నెలలో పలానా రోజులో కుక్క ఎక్కుతాది ఇంటి మీదకి, కుక్క ఏడుచాదే, కుక్క ఏడ్చిన 10 రోజులకే వారం లోపలనే మనిషి వెళ్ళిపోతాది అని చెప్పినాడు. ఏడ్చిందా కుక్క ఎక్కిందా కొట్ట మీదకే, కుక్క సాకుండే కుక్క కొట్ట మీదకి ఎక్కి ఓ అని ఏడ్చిందే. ఏడ్చే మా అమ్మని పెద్దమ్మ ఏమే పోతానవా, ఎవరినైతే పోతావు ఎక్కడైతే పోతావా అని చెప్పి తిట్టింది, దాన్ని కొట్టిందే. అప్పుడు కూడా చెప్పినాడు బొడగొడకలు ఇంట్లో కొండనే పోతాదంట, సరైన దయ్యం గెజ్జల దయ్యం పోతాదంట. ఎప్పటి నుంచో పోతాదంట, సుమారుగా పూర్వకాలం నుంచి 20 ఏళ్ల నుంచి పోతాదంట. అది వీళ్ళ ఇంట్లో ధనపిశాచి కూడా ఉండదు, వాళ్ళ ఇంటి అడుగున చిన్నమానికి ఇంటికి జొద్దుకునిందంట. అది ఇప్పుడు ప్రమేలు ఇంట్లో ఉండదు, దానికి ధనపిశాచి తగులుకొని అది కలికే.